నాకు అసలు ఇది కూడా లేదు అని నేను చెప్పాను. నాకు నువ్వు మాట్లాడిన దాంట్లో నాకు అది ఒకటి అనిపించింది. ఓకే, నాకు ఇది అనిపించింది. అని ఇంకోటి, నేను రామ్ విషయంలో నాకేం అర్థం కావట్లేదు అన్న. అంటే రామ్ నేను ఆశ్చర్యపోయాను లిటరల్లీ, ఎందుకు అన్నని టచ్ చేస్తాడు. మళ్ళీ సెకండ్ వీక్ నామినేషన్ తర్వాత నేను అలా చూడటం ఇప్పుడే నాకు అనిపించింది. నేను రామ్తో కూడా ఒకసారి మాట్లాడాలన్నా. నీకు రామ్ మీద ఒపీనియన్ ఏంటి నువ్వు చెప్పు. ఇప్పుడు ఇంకోటి, లాస్ట్ వీక్ టీమ్స్ కింద చేసి ఎక్కడైనా నా గేమ్ మీద ఫరక్ పడింది. నేనేమన్నానంటే, నీకు ఆ ప్లేస్లో దివ్య ఉంది కాబట్టి ఫరక్ పడలేదన్న. దివ్య ప్లేస్లో శ్రీజ ఉంటే ఆలోచించు, ఏమో ఎక్కడన్నా తెలియకుండా నీ గేమ్ స్టాప్ చేసేదేమో ఆ ఎమోషన్, లేదా ఎక్కడన్నా ఏదన్నా అయ్యేదేమో. నీకు దివ్య ఉంది కాబట్టి యూ పర్ఫార్మ్డ్ వెల్, కానీ నువ్వు గేమ్లో అది చూపించు అన్న. నేనే చెప్తాను, గేమ్లో అది చూపించు, కానీ చూసే జనాలకు ఎలా అర్థం అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను అనేది అది ఒక్కటే. అదేది లేకుండా ఇక్కడికి వచ్చినది కూడా ఇవన్నీ చెప్పరు కదా. అండ్ ఇంకోటి, ఆఫ్టర్ గేమ్ చాలా టైం ఉంటుంది నువ్వు వాళ్ళకి ఇవ్వటానికి. ఆఫ్టర్ గేమ్ చాలా టైం ఉంటుంది వాళ్ళకి చూడండి. చెప్పేసారు ఓపెన్గా, గేమ్కి వెళ్ళేటప్పుడు గేమ్ లేదు, గేమ్ నుంచి రాగానే ఇంకా నేను మీతోనే ఉంటాను. కూర్చో, ఏమైంది తప్పే ఉంది. నాకు కనెక్ట్ అయిన పర్సన్తో కూర్చొని నేను ముచ్చట చెప్తాను కదన్నా. ఇప్పుడు మన ఇద్దరికి తెలియకుండా లోపల బాగుంటుంది, కానీ మనం కూర్చొని రాసుకొని పూసుకొని మాట్లాడుకోం కదా. ఇలాంటిది ఏదో చిన్న సీరియస్ డిస్కషన్ ఉన్నప్పుడే కదా మనం డీల్ చేసుకుంటాం. ఇప్పుడు అది తెలియని విషయం ఏంటంటే, సింపుల్ మ్యాన్ తెలుసా, నువ్వు నీ గుండెమే చేయాల్సింది చెప్పు. రాము లేడు, నువ్వు రీతు ఉన్నారు, మన కెప్టెన్ సార్ నువ్వు రీతు మిగిలారు. నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను? నేను నాకు చేస్తాను అన్నారు. సింపుల్ లాజిక్ కదా అది. అదే అమ్మా, నేను అదే అంటున్నా. ఆ టయానికి నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నీకు ఎలా ఉంటుంది, నువ్వు దాన్ని బట్టి వెళ్తావు. నేను దాన్ని కాదనట్లా. నేను అనేది దానికి ముందు ఇచ్చిన మాట గురించి అంటాను. అవతల పర్సన్ మాట్లాడేది దాని గురించి మాత్రమే, నువ్వు తీసుకున్న డిసిషన్ గురించి కాదు. నేను కూడా అవతల పర్సన్ మాట్లాడింది నువ్వు తీసుకున్న డిసిషన్ గురించి కాదు, నువ్వు ఇచ్చిన మాట గురించి మాట్లాడింది. కానీ ఏమన్నా, నేను అది చూపించేదాకా వెయిట్ చేయాలి కదా అంటే, నా ముందు అందరికి ఇచ్చుకుంటా పోతుంటే నేను ఎలా వెయిట్ చేయగలను? వెయిట్ వెళ్ళిపోని చెప్పంటే, రీతు అనే అమ్మాయి నాకు ఎక్కడ సపోర్ట్ చేసింది, ఎక్కడ నాకు సపోర్ట్ చేయలేదు కదా. ఇంకా ఇవ్వద్దాను నాకు ఎగనిస్తే కదా, కానీ అక్కడ కంపల్సరీ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి అక్కడ. అదే